అందరి తరపున మరొకసారి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ సమాజంలో మార్పు కోసం పోరాటం చేయాలంటే సమాజంలో ఉన్న దురాచారాలపైన, అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన, దోపిడీపైన, అసమానతలపైన, అణచివేతపైన పోరాటం చేయాలంటే అనేక రకాల ఇబ్బందులుంటాయి, ఆటుపోట్లుంటాయి, కష్ట నష్టాలుంటాయి, అవమానాలుంటాయి. వీటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగితే మన ఆశయాన్ని సాధించడానికి ఇప్పటి రోజుల్లో అయితే సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ప్రజల్లో చైతన్యం వచ్చింది. చదువుకున్నవారు, విద్యార్థికులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు అనేక రకాలుగా మీడియా పరంగా కావచ్చు, అన్ని రకాలుగా సమాజం పైన అవగాహన ఉంది, అభివృద్ధి చెందింది, టెక్నాలజీ ఉంది. కానీ ఇవేవీ లేని రోజుల్లో 19వ శతాబ్దంలో అంటరానితనము, అణచివేత, అనేక రకాలైన సాంఘిక దురాచారాలు ఉంటున్న ఆ రోజుల్లో అణగారిన వర్గాల కోసము, ముఖ్యంగా మహిళలంటే కేవలము వంటగదికే పరిమితము, ఇంట్లో నుండి కూడా బయటకు రాకూడదు అనేలాంటి దురాచారాలు ఉంటున్న 19వ శతాబ్దంలో 1831 జనవరి 3వ తేదీన ఒక తిరుగుబాటుకు నాంది జరిగింది. తిరుగుబాటుకు బీజం పడింది. ఆ తిరుగుబాటు, ఆ విప్లవం పేరే సావిత్రిబాయి పూలే గారు. అప్పుడున్న సమాజంలో ముఖ్యంగా స్త్రీలను ఏ విధంగా చూసేవారో మనందరం చదువుకున్నాము. మనము చరిత్రలో ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాలుగా అణచివేతలు, దురాచారాలు మనం చూసాము. అలాంటి కాలంలో జన్మించిన సావిత్రిబాయి పూలే గారు కేవలము 9 సంవత్సరాల వయసులో ఆవిడికి వివాహం జరిపిస్తే, ఆవిడ భర్త గారు జ్యోతిరావు పూలే గారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఒక మార్పు రావాలి, ఏవైతే దురాచారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రూపుమార్చాలి, ప్రజల్లో చైతన్యం తీసుకోవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి అభివృద్ధి దిశగా అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన వర్గాల కోసము పోరాటం చేయాలి, మహిళల కోసం పోరాటం చేయాలి, మహిళా అభివృద్ధి కోసము, మహిళలకి విద్యను అందించడం కోసము పోరాటం చేయాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలి, అడుగు ముందుకు వేయాలి. కాబట్టి ఆ అడుగు మనం వెయ్యాలని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆనాడు సావిత్రిబాయి పూలే గారు నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా వాళ్ళ భర్త గారి ప్రోత్సాహంతో జ్యోతిరావు పూలే గారు ఆవిడికి విద్యను నేర్పించి సుమారు 8 సంవత్సరాల పాటు ఆవిడికి విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత 1848లో మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఒక మహిళల కోసము, బాలికల కోసము ఒక పాఠశాల స్థాపించాలనే ఆలోచనతో ఆ దంపతులు నడుం బిగిస్తే, ఆనాడున్న పరిస్థితుల్లో, ఆనాడున్న సామాజిక సాంప్రదాయాల వల్ల కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ రోజు ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ సొంత కుటుంబము ఈ దంపతులను వెలివేసే లాంటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న వేటికి తలొగ్గకుండా ఒక మంచి ఆశయం కోసం పోరాడుతున్నారు. కాబట్టి ముందుకొచ్చి పోరాటం చేస్తే మన ఆశయం మంచిదైనప్పుడు, మన సంకల్పం మంచిదైనప్పుడు భగవంతుడు తోడ్పాటు ఉంటుంది, అదేవిధంగా సమాజము మనకు మద్దతు ఇస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మన పూలే గారు చేసిన పోరాటం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారిని ఆనాడు సొంత కుటుంబము ఆదరించకపోయినా ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి తన సొంత ఇంటిని ఈవిడ స్థాపించాల్సిన పాఠశాల కోసము ఉచితంగా డొనేట్ చేయడానికి ముందుకొస్తే
ఆనాడు ఆ విప్లవానికి నాంది పలికే కార్యక్రమం జరిగింది. ఆ విధంగా సొంతంగా పాఠశాల ప్రారంభించి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తుంటే సమాజం నుండి అనేక రకాలైన చీత్కారాలు, అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆవిడ ఇంటి నుండి పాఠశాలకు వెళ్తుంటే బురద జల్లడము, రాళ్లతో కొట్టడము లాంటి కార్యక్రమాలు కూడా చేస్తే వేటికి భయపడకుండా ఆవిడ ధైర్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగించే కార్యక్రమం చేసి సుమారు 1848 నుండి అందరి సహకారంతో 20 పాఠశాలల దాకా స్థాపించి ఆ రోజు ఒక చరిత్రకు, ఒక విప్లవానికి నాంది పలికారని చెప్పడానికి ఎంతో